నగరంలోని 6-7 డివిజన్ల పరిధిలో శానిటేషన్ సిబ్బందితో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పర్యటించి స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, పార్కులు, జిమ్, వీధి దీపాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నూతనంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాను పరిశీలించిన కమిషనర్ వాటర్ వర్క్స్ డీఈతో కలిసి ఇంటింటికి నీటి నమూనాలను పరీక్షించారు. నీటిలో క్లోరినేషన్ సక్రమంగా ఉందని గుర్తించారు. ఎక్కడైనా త్రాగునీటి సరఫరా లైన్లో సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. యువత కోసం ఏర్పాటు చేసిన జిమ్ వద్ద తాగునీటి ట్యాప్ ఏర్పాటు చేయాలని స్థానిక యువత కోరగా సోమవారం నాటికి పనులు పూర్తి చేయాలని వాటర్ వర్క్స్ డీఈని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో గ్రిల్స్ ఏర్పాటు చేసి వ్యర్థాలు డ్రైన్లోకి చేరకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కమిషనర్ కోరారు. సమస్యలను సీరియస్ గా పరిగణించి పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ సిద్ధంగా ఉందన్నారు. పురమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు సంబంధిత సచివాలయంలో కూడా సమస్యలను తెలియజేయవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ లక్ష్మీనారాయణ, ప్రవీణ్, ఏఈలు అర్జున్, రత్నమాల, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనకి రోడ్డు పక్కన ఈ బుషెస్ పెరిగిపోయిన చిన్న చిన్న మొక్కలు కానీ, బుషెస్ కానీ, వేస్ట్ కానీ అవన్నీ తొలగించడానికి మనం చర్య తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము. మనం చూస్తుంటే మనకి కేబుల్ వైర్ వచ్చేసి అంబేద్కర్ బొమ్మ చుట్టూరు చేరిపోవడం, ప్రజలకి అసౌకర్యంగా ఉండి ఒకరు పడిపోవడం కూడా జరిగింది. ఆ వైర్లు కూడా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లెక్సీస్కి మనం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాము. కొంతవరకు కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఏ ఫ్లెక్సీలో ఉన్నాయో ఆ కన్సర్న్డ్ సచివాలయంలో ఉన్న ప్లానింగ్ సెక్రటరీ రెస్పాన్సిబుల్. వారు ఫిక్సప్ చేసి పెట్టాము. ప్లానింగ్ సెక్రటరీ మాత్రం ప్రతిరోజు కూడా మీ ఏరియాలో ఉన్న ఎక్కడైనా అనాథరైజ్డ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లయితే అవి తొలగించవలసిన బాధ్యత వారిపైన ఉంది. ఆ విధంగా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కూడా మనం ఫ్లెక్సీస్ కోసంలో చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్ విషయంకి వచ్చినట్టయితే మనకి గాంధీనగర్లో పార్క్లో ఒక 3 లైట్లు పాడైపోయినాయి. రాత్రి నేను చూశాను. ఇప్పుడు మన ఏఈ గారికి చెప్పాను, అర్జున్కి చెప్పాను. సాయంకాలం కల్లా యూ కెన్ రెక్టిఫై ద 3 లైట్స్. సో ఇట్లా ఎక్కడైతే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో అవి స్పాట్లో మనం అటెండ్ అవుతున్నాము ఇమీడియట్గా. ఎక్కడైనా మీ దృష్టిలోకి ఏదైనా వచ్చినట్టయితే మనకి సిటిజన్ ఫీడ్బ్యాక్ ఉంది. దాంట్లో పురమిత్ర యాప్లో చేసినా పర్వాలేదు, కన్సర్న్ సచివాలయంలో చెప్పిన యూ కెన్ టేక్ యాక్షన్ అండి. దయించి అందరూ కూడా కోఆపరేట్ చేసి సమస్యని పరిష్కరించుకోవడానికి సజెషన్ ఇవ్వండి. కామెంట్స్ కాకుండా దయించి సమస్య మనంతా కలిసి మన సమస్య పరిష్కరించుకుందాం. మీ సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్గా మనం బెస్ట్ కాకుండా మనం తీర్చిదిద్దడానికి చర్య